టీడీపీ సీనియర్ నాయకులు, సినీ హబ్ ఓనర్, ఎస్ఆర్ఐటి కాలేజ్ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ప్రొద్దుటూరులో రాజకీయాలు ఎలా సాగుతున్నాయి, గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి పనులేంటి, ఇలాంటి విషయాలన్నీ ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. గత 5 ఏళ్లలో ప్రొద్దుటూరులో జరిగినటువంటి డెవలప్మెంట్ ఎంత అయిందో ఏమో కానీ అరాచకం అయితే బాగా భయంకరంగా పెరిగిపోయిందమ్మా. అరాచకం కూడా ఇంతకు మునుపు వరదరారెడ్డి గారు అయితే 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, 10 సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఆ టైంలో అయితే డెవలప్ జరిగినంత జరిగినా కూడా పబ్లిక్ అయితే మటుకు ప్రశాంతంగా బతున్నారు. ఏదైనా కూడా ఇసుక విషయంలో కానీ, ఈ లిక్కర్ విషయంలో అయితేనేమి, ఏ ల్యాండ్ మాఫియాలో అయితేనేమి అలాంటివి అయితే ఎక్కడా జరిగేటి కాదు 35 సంవత్సరాల్లో. కాకపోతే ఈ 5 సంవత్సరాల్లో మటుకు ఒక ఇసుక మాకు పెన్నా నది పక్కనే ఉంది, 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ఇసుక టిప్పర్ రావాలంటే ఇది మహా అయితే 4,000కు దొరుకుతుంది. అట్లాంటిది 18,000, 20,000, 30,000, 35,000 వరకు పెట్టాల్సిన అవసరం వచ్చేసింది. ఎమర్జెన్సీ అవసరం ఉండేవాడితే 35,000 కూడా పెట్టి తోలుకునేవాడు. కాబట్టి ఈ దీనివల్ల ఈ లేబర్కి అయితేనేమి పనిపాటలు లేకుండా పోవడము, కన్స్ట్రక్షన్ వల్ల కూడా చాలా ఇబ్బందులు జరగడము, విపరీతమైన రేట్లు పెరగడము, ఎంప్లాయీస్ అందుకు కూడా మామూలు ఇల్లు కట్టుకోవాలంటేనే చాలా కష్టమైన పరిస్థితి తయారైపోయింది. అంతేకాకుండా ఈ ల్యాండ్ మాఫియాలు కూడా ప్రతి చోట ప్రాబ్లం సృష్టించడము, డబ్బులు లాగడము జరుగుతూ వచ్చింది. గత 35 ఏళ్లలో మటుకు వరదరారెడ్డి ఎమ్మెల్యేగా ఉండే టైంలో అయితేనేమి, ఆయన ఇన్ఛార్జిగా ఉండే 10 సంవత్సరాల్లో అయితేనేమి, ఆయన 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, 10 సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఆ టైంలో అయితే ఎక్కడనే కానీ ల్యాండ్ మాఫియా కానీ ఎక్కడనే కానీ జరిగేది కాదు. ఈ 5 సంవత్సరాల్లో విపరీతంగా పెరిగిపోయింది. ఆయన ఉండేటప్పుడు మటుకు కొద్దిగా డెవలప్మెంట్ విషయంలో గవర్నమెంట్ సొమ్ము పోతాన్నా కూడా ఆయన ఎందుకో చాలా బాధపడేది. ఆయన ఖచ్చితంగా చేయాలని ప్రాకులాడుతున్నాడు. కాకపోతే ఇప్పుడు మటుకు నా పర్సంటేజ్ నాకు కావాలా, మీరేమన్నా సావండి అని విషయంలో కొద్దిగా దారుణంగానే జరుగుతూ వచ్చింది. అయితే ఎక్కడనే కానీ గవర్నమెంట్ విషయంలో మటుకు ఇతను ఏదో శాంక్షన్ చేయించినా, ఇది చేసినా అది చేసినా అంటున్నాడు కానీ రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు. కాకపోతే అన్నీ ఏ పనులు కూడా 10% కన్నా 10-20% కన్నా ఎక్కువ జరిగినట్టు లేవు. వాళ్ళకు కూడా కాంట్రాక్టర్లకు కూడా పేమెంట్ రాక చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. కాబట్టి అన్నీ అర్ధాంతరంగా అట్నే పనులు నిలిచిపోవడమే జరిగినాయి కానీ అన్నీ స్టార్ట్ చేసినారు, అన్నీ నిలబడిపోయినాయి. ఆర్టీసీ బస్ స్టాండ్ అయితేనేమి, ఆర్ట్స్ కాలేజ్ అయితేనేమి, ఇంజనీరింగ్ కాలేజ్ అయితేనేమి, మార్కెట్ అయితేనేమి, అక్కడ పెన్నా ఉండే బ్రిడ్జ్ అయితేనేమి, అన్ని పనులు అర్ధాంతరంగా నిలిచిపోయినాయి. అన్నీ 10-20% అయినాయి కానీ ఎక్కడనే అని ఫుల్ షేప్లో కాలేదు. అవన్నీ ఎలా అవుతాయో కూడా అర్థం కాని పరిస్థితి ఉండాలి. చంద్రబాబు వస్తే మటుకు ఆయన కొద్దిగా విజన్ ఉండాలి. ఈ వరదరారెడ్డి అయితే కరప్షన్ లేదు, కాంట్రాక్టర్లను పీడించడం లేదు. కాబట్టి పనులు అయితే జరిగేటందుకు అవకాశం ఉండాలి. అయితే వరదరారెడ్డి గారు మటుకు క్వాలిటీకి తక్కువ చేస్తే వాళ్ళపైన పిటిషన్ పెట్టడము ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన ఒప్పుకోడు ఇట్లాంటి విషయాల్లో, ఆయన పర్సంటేజ్ తీసుకోడు, ఆయన క్వాలిటీకి తక్కువ చేస్తే ఒప్పుకోడు. వాడు తన కార్యకర్త కానీ కొత్తోడు కానీ ఎవడైనా కానీ అతను ఆలోచన చేయడు. ఈ మధ్యకాలంలో అయితే మటుకు అక్కడ దొరసానిపల్లి దగ్గర చర్చి స్థలం అని, అది ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు సైట్, నాకు కరెక్ట్ ఐడియా లేదు. అక్కడ చర్చి స్థలం అని ఉన్నది. దాని ఏదో ఆ క్రిస్టియన్స్కు తలా ఇంత డబ్బులు ఇచ్చేసేసి ఈయన ప్రసాద్ రెడ్డి గారు మటుకు కొన్ని కోట్లు డబ్బులు గడించడం జరిగింది. అది కాక మా కాలేజ్ దగ్గర, ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర, ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ముందర 8 ఎకరాల చిల్లర తన కార్యకర్త, ముఖ్య అనుచరుడు, వైసీపీ నాయకుడు కల్లూరు నాగేంద్ర దాని భూమి రిజిస్ట్రేషన్ దాని పొజిషన్ సర్టిఫికేట్, ఒక ఎస్సీ పేరుతో పొజిషన్ సర్టిఫికేట్ పుట్టించుకోవడము, ఆ పొజిషన్ సర్టిఫికేట్ పైన డాక్యుమెంట్ ఒకటి, భాగ పరిష్కారాల దస్తావేజ్ ఒకటి పుట్టించుకోవడము, ఆ భాగ పరిష్కారాల దస్తావేజ్ నుంచి ఒక డాక్యుమెంట్ వేరే వాళ్ళకు మళ్ళీ అమ్మినట్టు పుట్టియడము, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళు కొన్నట్టు పుట్టించుకోవడము, అంతా వాళ్ళే సృష్టించి అతను, కాకపోతే నాగేంద్ర పేరుతో అయితే రిజిస్టర్ అయితే ఏం లేదు. కాకపోతే అతని అనుచరుల పేరుతో భాస్కర్ అని అతని పేరుతో ఇదంతా చేయించడం జరిగింది. అదేవిధంగా మళ్ళా రాజమౌళి శివప్రసాద్ గారు కూడా దాంట్లో జోక్యం చేసుకొని ఇంకా ముందరంగా ఒక 4 ఎకరాలు మిగులుంటే ఆ 4 ఎకరాలను కూడా 4 ఎకరాల 25 సెంట్లు దాని కలవార్ టెంపుల్ పేరుతో ముందు ఆ ఎస్సీల పేరుతో ఒక పొజిషన్ సర్టిఫికేట్ పుట్టించి ఆ పొజిషన్ సర్టిఫికేట్ పై నుంచి ఒక పొజిషన్ సర్టిఫికేట్ నుంచి
కలవా టెంపుల్లకు రిజిస్టర్ చేపించడము, రిజిస్టర్ చేసేసి దాంట్లో కొన్ని కోట్లు ఈయన డబ్బులు తీసుకోవడం జరిగింది. కాకపోతే ఫస్ట్ నా దగ్గరికి కొంతమంది కార్యకర్తలను కొంతమందిని పంపించడం జరిగింది. ఆ కల్లూరు నాగేంద్ర అందుకు ఏదో ఆ సైట్ చేసుకుంటారంట, అదంతా నాయి కూడా ఒక 25 ప్లాట్లు ఉంటాయి, 25 ప్లాట్లు ఇచ్చేసేసి ఒక సైడ్కి పెట్టేసేసి కొంతమంది మేము చేసుకుంటామని చెప్పడం జరిగింది. చెప్పడం జరిగితే నేనైతే మటుకు నేనుండే ఏరియాలో ఎక్కడనే ఆయన కబ్జా అనేది నేను ఒప్పుకోను. నేను ఎంతవరకైనా పోరాటం చేస్తా, ఎవరినే కానీ కబ్జా చేపియను. కాకపోతే వీళ్ళైతే కొనుక్కోమను, మ్యాక్సిమం రేట్లు అయితే తక్కువకి ఇస్తున్నారు వాళ్ళు. ఎప్పుడో 84లో ఫ్లాట్లు వేసినట్టు వాళ్ళ ఫ్లాట్ వాడు కనుక్కోలేని పరిస్థితి ఉండేటప్పుడు 10 రూపాయలు 3 రూపాయలు 4 రూపాయలకే దొరుకుతుంది. ఆ వస్తువు ఆ రేటు పెట్టి కొనుక్కోమను. లాస్ట్లో ఒకవేళ 394 ఫ్లాట్లలో ఒకవేళ 50 ఫ్లాట్లో 100 ఫ్లాట్లో రానోళ్ళు ఉంటే గిన ఆ వద్దు నువ్వు అంతా తయారు చేసేసేసుకొని నువ్వు మొత్తం కంప్లీట్ చేసేసేసుకొని వచ్చేగిన వాళ్ళకి డబ్బులు ఇవ్వు, లేకపోతే నువ్వు అమ్ముకుంటా పోని చెప్పడం కూడా జరిగింది. అయితే అది కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను ఇదే మాట చెప్తున్నా అనే ఉద్దేశంతో నా కాలేజీ రోడ్డు, మెయిన్ రోడ్ నుంచి లోపలికి రోడ్డు ఉంటే అది ఎస్సీలను పెట్టించేసేసి మిడ్ నైట్ రాచమల్లు ప్రసాద్ రెడ్డి మనుషులను పంపించేసేసి ఎస్సీలను పంపించేసేసి దాని రోడ్డు కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. ఆ రోడ్డు డ్యామేజ్ చేస్తే ఆ టైంలో నేను ఏదన్నా గిడవకో పోతే అది నాకు రైట్ ఉండాది. నేను ఎప్పుడో 10-12 ఏళ్ళ కింద వేసుకునే రోడ్డు ఇది, తార్ రోడ్డు కూడా వేసినాను. ఆ తార్ రోడ్డులో నాకు రైట్ ఉండాది అని ఏదైనా గొడవగిన పెట్టుకుంటే ఆ ఎస్సీలతో నా పైన కేసు పెట్టించేసి చేపియాలనే ఆలోచన వచ్చింది. గవర్నమెంట్ కూడా ఇంతకు మునుపు చంద్రబాబు ఉండేటప్పుడైతేనేమి, చెన్నాడి ఉండేటప్పుడైతేనేమి, రామారావు ఉండేటప్పుడైతేనేమి ఎవరున్నా కూడా నాకు తెలిసి నేను కూడా 78 నుంచి రాజకీయాలు చూస్తూ వస్తున్నా. 2004 వరకు మటుకు 2004-2009 వరకు కూడా ఎక్కడనే కానీ గవర్నమెంటుకు ఒకవేళ ఏ గవర్నమెంట్ ఫార్మేషన్లో ఉంటే ఆ గవర్నమెంట్కు ఏదో 60-70% న్యాయం ఉంటే కన్నా 60-70% వరకు హెల్ప్ చేస్తా. ఒకవేళ అన్యాయం ఉన్నా కూడా కొంత వాళ్ళకు వాల్యూ ఇస్తా, వాళ్ళకే కొద్దిగా పనిచేస్తూ వస్తున్నారు. కాకపోతే ఈ టైంలో మటుకు ఈ 5 సంవత్సరాల్లో మటుకు ఎక్కడనే కానీ గవర్నమెంట్లో తెలుగుదేశము వాడు అంటే చాలు, వైసీపీ వాడంటే చాలు, వైసీపీ వానికి 100% తప్పులు ఉన్నా కూడా వానికి సపోర్ట్ చేయడము, తెలుగుదేశం వానికి 100% కరెక్ట్ ఉన్నా కూడా వాని లోపలికి పిలిచి దబాయించడము, నువ్వు అది పోయి ఇది పోయి అని దబాయించడము డిపార్ట్మెంట్లు కూడా చేస్తూ వచ్చినారు. దీని ఆసరా తీసుకొని ఎంఆర్ఓలు అయితేనేమి, సబ్ రిజిస్టర్ ఆఫీసులు అయితేనేమి, ఈ పోలీస్ అయితేనేమి 3 డిపార్ట్మెంట్లు కంప్లీట్గా పూర్తిగా ఎమ్మెల్యే ఏది చెప్తే అది జరిగి తీరాల్సిందే అనే ఉద్దేశంతో ఈ విధంగా అందరినీ సఫర్ చేస్తా. ఎక్కడైనా కూడా వాళ్ళు ఏది ఆక్రమించుకోవాలంటే దాన్ని ఇదే పరిస్థితిలో ఒక పొజిషన్ సర్టిఫికేట్ పుట్టియడము, ఒక పాతది డాక్యుమెంట్ పుట్టియడము, పాత ఒక డాక్యుమెంట్ పుట్టించుకోవడము, పొజిషన్ సర్టిఫికేట్ పుట్టించి, లేకపోతే ఒకటి పాతది అగ్రిమెంట్ పుట్టియడము, ఇట్లాంటివన్నీ ఫేక్ అన్ని సృష్టించడము. ఇంకా వీలైతే గిన ఎవరన్నా హైదరాబాద్లోనో అక్కడనో ఎక్కడనో ఉంటే వాళ్ళ పేర్లతో వీళ్ళే ఫోటోలు పెట్టి రిజిస్టర్లు చేపించడము, ఇట్లాంటివన్నీ చేస్తూ విపరీతంగా కబ్జాలు ఇవన్నీ విపరీతంగా ఈ 5 సంవత్సరాల్లో జరిగినాయి. ఇలాగిన పరిస్థితికి కొనసాగుతా పోతే మటుకు ఒక 10 సంవత్సరాలు గిన ఇదే గవర్నమెంట్ ఉండి ఇదే పరిస్థితికి కొనసాగితే, ఇదే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఉంటే ప్రొద్దుటూరికి ఆ పై లెవెల్లో జగన్మోహన్ రెడ్డి, కింది లెవెల్లో రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఉంటే వ్యాపార వర్గాలు అనే వాళ్ళైతే ప్రొద్దుటూరులో ఎవడే కానీ ఒక్కడు కూడా ఉండడు. ఒక ఫ్యాక్టరీ పెట్టేటందుకు కానీ, ఒక ఏజెన్సీ తీసుకునేటందుకు కానీ, ఒక ఏదన్నా డెవలప్ చేస్తామనే కాన్సెప్ట్తో ఉండేవాళ్ళైతే ఎవడే కానీ నిలబడు. ప్రొద్దుటూరులో ఆల్మోస్ట్ వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతారు. ఇప్పటికే చాలామంది మా ప్రొద్దుటూరు వ్యాపార వర్గాలు చాలా ఫేమస్. కాకపోతే ఈ ప్రొద్దుటూరులో వడ్డీకి కావాలన్నా కూడా రూపాయిన్నర వడ్డీకి ఎన్ని కోట్లైనా పుడతా వచ్చేది. కాకపోతే ఈ బయట ఫైనాన్షియర్లు కూడా వాళ్ళు కూడా ప్రొద్దుటూరులో ఏదో డబ్బులు ఎక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో వడ్డీలకు అడగడము, దానికి తగినట్టు దానికి ఏదో 2.5-3 రూపాయలు 4 రూపాయల వడ్డీలు కూడా ఇవ్వడము జరుగుతూ వచ్చింది. అవి వచ్చినట్టు వస్తుండా, పోయినట్టు పోతుండా. ఇక్కడ నమ్మకం ఉండే వాళ్ళకైతే రూపాయిన్నర వడ్డీలకే వస్తున్నారు. అలాంటి పరిస్థితి ఒక గంట సేపు కింద కూర్చుంటే ఒక 5 కోట్లు 6 కోట్లు లెక్క కావాలంటే రూపాయిన్నర వడ్డీకే ఒక 5 కోట్లు 6 కోట్లు కావాలంటే ఒక గంటకు పుడతా వచ్చేది. ఈ పొద్దు పరిస్థితి ఏమైందంటే ఈ అరాచకాల వల్ల ప్రొద్దుటూరులో ఈ డబ్బు ఎక్కడ ఇచ్చుకునేటందుకు అవకాశం లేకుండా, ఏమీ లేకుండా పోయి ప్రతి ఒక్కరూ హైదరాబాదు, బెంగళూరులో
ప్రాపర్టీస్ కొనడము, అక్కడ ఏదో బాడిగలు వస్తే దానిపైన డిపెండ్ అయ్యి బతికే పరిస్థితి వచ్చింది. ఇక్కడ వ్యాపారం చేస్తామని కానీ, ఇండస్ట్రీ కడతామని కానీ, ఏజెన్సీ తెస్తామని కానీ, పెద్ద పెద్ద లెవెల్లో ఏమైనా వ్యాపారాలు చేస్తామనే కాన్సెప్టే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే పోయింది. ఇంకొక 10 సంవత్సరాలు ఇదే పరిస్థితిని కొనసాగితే ప్రొద్దుటూరులో వ్యాపారస్తుడు అనేవాడే ఉండడు. ఇది పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంటే రావాలా. వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యే అయితే డెవలప్మెంట్ అనేది 10% 20% ఎక్కువ చేస్తాడో తక్కువ చేస్తాడో కానీ ఆయన కరెక్ట్గా పోవాలని అరాచకాలు అయితే ఎక్కడనే కానీ ఉండవు. అది పర్ఫెక్ట్గా జరిగిపోతుంది. కాబట్టి తెలుగుదేశం గవర్నమెంటే రావాలా, వరదరాజరెడ్డి గారే గెలిచాలా. ఇప్పుడున్న ప్రభుత్వంలో ప్రభుత్వ పథకాలు ఎలా అందుతున్నాయి? సరిగానే అందుతున్నాయి అంటారా? ప్రభుత్వ పథకాలనేటివి ఆయన బటన్ నొక్కడమేమో అది కొంత ఎక్కువ తక్కువ టైంకో పడుతున్నాయి. కాకపోతే ఆ రోజు బీదరికంలో ఉండేవాడు కూడా ఆ రోజు వానికి 300 రూపాయలు కూలిస్తే వాడు క్వార్టర్ 50 రూపాయల నుంచి 60 రూపాయలు అమ్ముతున్నారు మందు. 2 క్వార్టర్లు మందు తాగుతున్నారు. వానికి 30 రూపాయలు 40 రూపాయలు పై ఖర్చు వస్తుంది. 150 రూపాయలు ఖర్చు అయితే 150 రూపాయలు ఇంటికి తీసుకోగలుగుతున్నాడు ఆ రోజు పరిస్థితి. ఈరోజు 300 నుంచి 500 రూపాయలు కూలి అయింది. 500 రూపాయలు కూలి చేసుకున్నా ఏమొస్తుందా మాకు, మందు క్వార్టర్ 200 అయిందా కాబట్టి మాకు ఏమొస్తుందా అని వాడు కూలి డిమాండ్ చేయబట్టినాడు. కూలి డిమాండ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి వస్తు రేటు పెరిగిపోతూ వస్తుంది. ప్రతి ఒక్క మనిషికి ఏ పని చేయించుకోవడానికైనా కూడా కష్టమవుతుంది. వాని డబ్బు పోయేటందుకు అవకాశం ఉంది. 500 రూపాయలు కూలి తీసుకున్నా కూడా వాడు 2 క్వార్టర్లు మందు తాగితే 400 పోతుంది, పై ఖర్చుకు 50 రూపాయలు పోతుంది, 50 రూపాయలు ఇంటికి పోతుంది. దీనివల్ల మొత్తం ఖజానాకు మళ్ళీ డబ్బు అంతా గవర్నమెంట్కే పోతుంది. అంతేగాని పబ్లిక్లో మటుకు ఒకవేళ సబ్సిడీ ఇచ్చిండొచ్చు, 1,00,000 రూపాయలు కూడా ముట్టిండొచ్చు. కాకపోతే ప్రతి వస్తువు రేటు పైన పెంచి మరీ ముఖ్యంగా ఈ సబ్సిడీ తీసుకునేది ఎవరంటే లేబర్ తీసుకుంటారు. ఆ లేబర్ పరిస్థితి ఏమవుతుందంటే వాడు ఆ పొద్దు 500 ఇంటికి తీసుకుపోయాడు, ఈ పొద్దు 50 రూపాయలు తీసుకుపోతున్నాడు. ఆ సబ్సిడీలతోనే బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవడే కానీ ఆ రోజుల్లోనైతే టౌన్లో సెంటర్లో కూడా ఒక 2 సెంట్లు 3 సెంట్లు స్థలం తీసుకొని వాడు ఇండ్లు కట్టుకునే పరిస్థితి ఉన్నది. ఈరోజు ఎవడే కానీ ప్రొద్దుటూరుకు 5 కిలోమీటర్ల దూరం వరకు ఎవడే కానీ మంచి సుమారైన ఎంప్లాయీ కూడా నెలకు 50,000 60,000 జీతం వచ్చేవాడు కూడా ఈ టౌన్కు అందుబాటులో ఇండ్లు కొనుక్కునే పరిస్థితి లేదు. కాబట్టి గవర్నమెంట్ సబ్సిడీలు కాదు ఇవ్వాల్సింది, ముఖ్యంగా సబ్సిడీ సంక్షేమం అనేది కంపల్సరీ అవసరమే. ఎవరికి ఇబ్బంది పడేవానికి ఆ సంక్షేమం ఇస్తూ డెవలప్మెంట్ కంపల్సరీ అవసరం. డెవలప్మెంట్ కంపల్సరీ. ఇప్పుడు నీ ఇంట్లో 1,00,000 రూపాయలు సంవత్సరానికి సబ్సిడీ ఇస్తానంటున్నావు. నీ ఇంట్లో ఒక పిల్లగాని ఖచ్చితంగా చదివిచ్చేసేసి వాని ఎంప్లాయీగా చేసేస్తే వానికి నెలకు 50,000 60,000 లక్ష వస్తుంది. 6-7 లక్షల రూపాయలు వస్తుంది. వాడు వాని ఫ్యామిలీ హ్యాపీగా బతకగలుగుతారు. ఏ పొద్దు నువ్వు వాడు ఎంప్లాయ్మెంట్ కలుగుతుందో ఆ పొద్దు ఆటోమేటిక్గా ఈ తాగుడు గీగుడు కూడా చాలా వరకు తగ్గిపోతుంది. మందు తాగడం ఇవన్నీ మానిపోతాయి, తగ్గిపోతాయి. వాని జీవితం హ్యాపీగా జరిగిపోయేటందుకు ఉంటుంది. వానికి ఆరోగ్యం బాగుపడుతుంది, వానికి మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, వానికి బతికేటందుకు హ్యాపీగా శాలరీ వస్తుంది. ఆ విధమైన సిస్టమ్ తేవాలి. కానీ ఓన్లీ సంక్షేమము బటన్ నొక్కుతుండా అనేది తప్పు. ఖచ్చితంగా ఇండస్ట్రీస్ పెంచాలా, ఎంప్లాయ్మెంట్ పెంచాలా, యువకులను ఎంకరేజ్ చేయాలా, యువకులకు బ్రతుకు తెరువు చూపిస్తూ వస్తే దేశం డెవలప్ అవుతుంది. అంతేగాని నేను వచ్చినట్టు ఊరికి బటన్ నొక్కుతా మళ్ళీ సారాయి తాగుతారు, వాళ్ళు మళ్ళీ సారాయి తాగి మళ్ళీ నా కాడికి వస్తుంది అనేది తప్పుడు విధానం. సూపర్ 6 పైన మీ అభిప్రాయం ఏంటి? సూపర్ 6 మంచిదే పెట్టడమేమో, కాకపోతే కరెక్ట్గా చూసి ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదు అని ఆలోచన చేసి కరెక్ట్గా వాళ్ళకే ఇవ్వాలి. అంతేగాని ఏదో మనం రాజకీయంలో రావాలనే ఉద్దేశంతో ఊరికి మాట చెప్పేసేసి రేపైనా కూడా ప్రతి ఒక్కరికి పెట్టుకునే వాళ్ళకల్లా అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళకల్లా ఇచ్చి దేశాన్ని చెడగొట్టే విధానం అయితే మంచిది కాదు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరెలా ప్రజల సమస్యల్ని తీర్చబోతున్నారు? మేము పెద్ద ఆయనతో గట్టిగా గొడవైనా పడేసేసేసి మా ఏరియాలో ఈ డెవలప్మెంట్స్ కావాలా, ఇదో ఈ ఫ్యాక్టరీ తెప్పిస్తాం, ఈ కాలేజ్ తెప్పిస్తాం, మా శక్తివంచన లేకుండా వ్యాపార వర్గాలను గుంపు చేస్తాం, వ్యాపార వర్గాల ద్వారా ప్రొద్దుటూరుకి ఏమేమి చేయాలా, ఏమేమి చేస్తే డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో ప్రతి పబ్లిక్ ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ కలిగేటందుకు మా వంతు కృషి చేస్తాము. ఈ ఊర్లో ఏదైతే
మౌల్డ్ చేసుకోగలుగుతాం, ఏదైతే సక్సెస్ కాగలుగుతాం అని అంతా ఆలోచన చేసేసేసి పెద్ద ఆయన ద్వారా గవర్నమెంట్ దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఏం వస్తాయి, ఎక్కడెక్కడ ఏం ఇప్పుడు ఫ్యాక్టరీ పెట్టాలంటారు, పర్మిషన్స్ అందుకుంటాయి, దానికి పెద్ద ఆయన ద్వారా పోయి పెద్ద ఆయన ద్వారా గట్టిగా మాట్లాడిచ్చేసేసి ఈజీగా వచ్చేటందుకు, పర్మిషన్స్ అందుకు ఈజీగా వచ్చేటందుకు ప్రయత్నం చేసేసేసి ఊరినైతే డెవలప్ చేస్తాం. మరి ప్రజల నాడి ఎలా ఉంది అని మీరు అనుకుంటున్నారు? మీ వైపు సపోర్ట్ ఉంది అని అనుకుంటున్నారా? ఆ ప్రజల సైడ్ నుంచి మా సైడ్ సపోర్ట్ ఉండదు అనేది ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తెలిసిపోయింది. ఎందువల్లంటే మేము తిరుగుతున్నాం, క్యాన్వాస్ చేస్తున్నాము, తిరుగుతున్నాం. కాబట్టి మేమంటే కొంతవరకు పబ్లిక్లో కూడా రాజేశ్వరుడు అయితే కొంత ఈ కాలనీ డెవలప్ చేసినాం మేమే. ఒక కాలేజీ పెట్టినాము, ఒక హబ్బు పెట్టినాము, ఎవరు ధైర్యం చేయలేని రోజుల్లోనే మేము పెట్టినాము. ఇవన్నీ చేసినాం కాబట్టి మా పైన అయితే కొద్దిగా గుడ్ విల్ ఉండదు. ఇతనైతే ఖచ్చితంగా మోటివేట్ చేస్తాడు, పెద్ద ఆయనైనా మోటివేట్ చేస్తాడు, పెద్ద ఆయనైనా గట్టిగా నిలదీస్తాడు, గట్టిగా అడుగుతాడు, ఖచ్చితంగా చేయిస్తాడు అనేది పబ్లిక్లో అయితే బాగుంది. చూశారు కదా రాజేశ్వర్ రెడ్డి గారి అభిప్రాయం. ప్రజలైతే మాకు సపోర్ట్గా ఉన్నారు. ఎలక్షన్స్ అయిపోతే కానీ ప్రజల అభిప్రాయం ఎలా ఉంది ఏంటనేది తెలియదు. మరి చూద్దాం ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు.